చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బొడ్డు ఉబ్బెత్తుగా ఉందని, వాచిపోయిందని, లేదా కొన్ని సందర్భాల్లో పిల్లల గ్రాయిన్ రీజియన్ లో కూడా ఉబ్బెత్తుగా ఉంటే వాటి గురించి వెంటనే ఆపరేషన్ చేయాలా అని భయపడుతూ ఉంటారు. నేను మీ డాక్టర్ బంకుర్ అప్పలనాయుడు, పీడియాట్రిషియన్, నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాలూరు. ఈ రోజు 2 పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సర్జరీస్ గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఒకటి అంబిలికల్ హెర్నియా, రెండోది ఇంగ్వైనల్ హెర్నియా. బొడ్డు దగ్గర ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. అదే గ్రాయిన్ రీజియన్ లో ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఈ వీడియోలో కనిపిస్తుంది ఒక 1.5 year బేబీ ఉంది. తల్లిదండ్రులు ఓపీ కన్సల్టేషన్ కోసం మా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన మెయిన్ ఇష్యూస్ ఏంటంటే ఎక్సెసివ్ వామిటింగ్స్ అవుతూ ఇంట్రాక్టబుల్ గా ఏడుస్తూ ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ పాపకి మోషన్ కూడా అవడం లేదు. అంబిలికల్ హెర్నియా అనేది కొన్ని సందర్భాల్లో అప్ టు 5 years వరకు వెయిట్ చేయొచ్చు. దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. యూజువల్ గా దీనికి అబ్డామినల్ వాల్ టోన్ తక్కువ ఉండేటప్పుడు సమ్ విటమిన్ D3 డెఫిషియన్సీస్ గానీ, థైరాయిడ్ డెఫిషియన్సీస్ గానీ, కాల్షియం డెఫిషియన్సీస్ గానీ కొంతమందికి నార్మల్ గా కూడా ఉండొచ్చు. అలాంటి కండిషన్స్ లో డిఫెక్ట్ చిన్నది ఉంటే అప్ టు 1.5 centimeters లోపు ఉంటే కనుక 5 years ఏజ్ వరకు కూడా సర్జరీ పెర్ఫార్మ్ చేయకుండా ఉండాలి. బట్ కొన్ని కండిషన్స్ లో మాత్రం చాలా ఎర్లీగా విత్ ఇన్ అవర్స్ లో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో ఎస్పెషల్లీ అంబిలికల్ హెర్నియా కండిషన్స్ లో స్ట్రాంగులేషన్ అనే ఒక కాంప్లికేషన్ ని సస్పెక్ట్ చేస్తాము. సో ఇమీడియట్ గా ఆ పేగుని యథాస్థితికి పెట్టేసి రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంబిలికల్ హెర్నియాలో ఉండే డిఫెక్ట్ ని క్లోజ్ చేసేయాల్సి ఉంటుంది. సెకండ్ కేస్ విషయంకి వచ్చేసరికల్లా ఈ బేబీ 8 months బేబీ రాయగఢ్ నుంచి తీసుకురావడం జరిగింది. గ్రాయిన్ రీజియన్ లోని స్క్రోటమ్ రీజియన్ లో రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 10 centimeters స్వెల్లింగ్ ఉంది. దీన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఈ ఇంగ్వైనల్ హెర్నియాస్ మాత్రం ఎప్పుడు ఐడెంటిఫై చేస్తే అప్పుడే సర్జరీ చేసేయాల్సి ఉంటుంది. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్. ఎందుకంటే వీళ్ళకి స్ట్రాంగులేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ డయాగ్నోస్ ఇమీడియట్ గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది మ్యాండేటరీ. సో ఈ బేబీ 8 months బేబీ అయినా వెంటనే సర్జరీ చేయడం జరిగింది మా హాస్పిటల్లోనే. ఈ పాపకి సర్జరీ జనరల్ అనస్థీషియాలో పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ సార్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సందీప్ సార్ ఏమో అనస్థీషియా ఇచ్చి ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాండిల్ చేశారు. కంప్లీట్ గా సర్జరీ అయిన తర్వాత 5 days హాస్పిటల్ అడ్మిట్ చేసి 5th day డిశ్చార్జ్ చేసి మళ్ళీ సూచన రిమూవల్ కోసం 7th day రమ్మడం జరిగింది. సర్జరీ జరిగిన 7వ రోజు ఇది. స్టిచెస్ తర్వాత మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ ఇది. సో చాలా చిన్న ఇన్సిషన్ తోనే రిపేర్ మొత్తం పూర్తి అయింది. పాప కూడా కంప్లీట్ గా ఆడుకుంటుంది. పూర్తిగా తన యాక్టివిటీస్ తను చేసుకుంటుంది. ఒక్క విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, పిల్లలకి అంబిలికల్ హెర్నియా ఉండటం ప్రమాదం కాదు. నేను చెప్పిన ఈ గ్రీన్ కలర్ వామిటింగ్స్ గానీ, అబ్డామినల్ పెయిన్ విత్ ఎక్సెసివ్ ట్రైయింగ్ గానీ లేకుండా, నాట్ పాసింగ్ స్టూల్స్ అన్నది కాంప్లికేషన్ అనేది లేకపోతే 5 years వరకు వెయిట్ చేయొచ్చు. బట్ ఇంగ్వైనల్ హెర్నియాస్ వరకు వచ్చేసరికి ఇమీడియట్ గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది మ్యాండేటరీ. ఎప్పుడు డయాగ్నోస్ చేస్తే అప్పుడు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజెస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.